Hi, welcome to SV Maths channel. Inter Maths 2BM integration. Second Roman lo evaluate the following integrals. Second Roman lo first, second, third, fourth, fifth, sixth, seventh వరకు ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో ఎయిత్ ప్రాబ్లం ఇంటిగ్రల్ secant x tan x plus 3/x minus 4 into dx. x belongs to ఇచ్చేయడమా n is odd even అయితే ఏంటి ప్రూవ్ చేయాలి. ఓకే, సో చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ secant x tan x plus 3/x minus 4 into dx. సో ఇది ప్రాబ్లం. ఓకేనా, ఇంటిగ్రల్ secant x tan x చూడండి, ఇండివిజువల్గా ఇంటిగ్రల్ అప్లై చేస్తాను. చూడండి, ఇంటిగ్రల్ secant x tan x dx ప్లస్ ఇంటిగ్రల్ 3 బయటికి తీసుకొచ్చేయండి 1/x dx మైనస్ 4 ఇంటూ 1 dx. ఓకే, సో అర్థమైందా? ఇంటిగ్రల్ చూడండి, ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు. ఇంటిగ్రల్ secant x tan x అంటే ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా చెప్పినప్పుడు చెప్పాను. ఇంటిగ్రల్ secant x tan x అంటే ఫార్ములా ఏంటి? secant x. ఓకే, ఇంటిగ్రల్ secant x tan x ఫార్ములా ఏంటి? secant x. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను ఇక్కడ. చూడండి, secant x ప్లస్ 3 ఇంటూ చూడండి ఇంటిగ్రల్ 1/x dx, దీనికి కూడా ఫార్ములా ఉంది log x. ఓకే, log mod x మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే x, అర్థమైందమ్మా? ప్లస్ c. ఓకే, సో ఇదే ఆన్సర్. అర్థమైందా? secant x ప్లస్ 3 log x మైనస్ 4x ప్లస్ c. ఓకే, ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో చూడండి, ఇంటిగ్రల్ secant x tan x ప్లస్ 3/x మైనస్ 4 dx అని ఇచ్చారు. సో ఇంటిగ్రల్ secant x tan x అంటే ఫార్ములా secant x ప్లస్ 1/x అంటే log x 3 log x మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c. ఓకేనా, సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, 8th సమ్ అమ్మా, సెకండ్ రోమన్లో 8th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 9th సమ్ చూడండి. ఇంటిగ్రల్ √x మైనస్ 2/1 మైనస్ x² dx. ఓకే, చూడండి ఇచ్చిన సమ్ ఏంటో రాస్తున్నాను చూడండి ఒకసారి. √x మైనస్ 2/1 మైనస్ x² dx. ఓకే, ఇంటిగ్రల్ √x dx మైనస్ 2 బయట రాసేయండి 1/1 మైనస్ x² dx. ఓకేనా, అర్థమైందమ్మా? ఇంటిగ్రల్ √x అంటే సో ఈ √xని ఏమని రాయొచ్చు? √x ఎట్లా రాయొచ్చు? x/1/2 అని రాయొచ్చు. x/1/2 dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 మైనస్ x² dx. ఓకేనా, సో x/1/2 అంటే x/n dx. సో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ x/n dxకి ఫార్ములా x/n + 1/n+1. ఇది కదా, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 1/2 + 1/1/2 + 1 మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 మైనస్ x² అంటే 1/1 మైనస్ x² dx అంటే ఫార్ములా ఏంటి? tan h ఇన్వర్స్ x. సో ఇది ఫార్ములా. సో ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నానో పక్కన ఫార్ములాస్ రాస్తున్నానమ్మా, జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ 1/1 మైనస్ x² dx అంటే ఫార్ములా ఏంటి? tan h ఇన్వర్స్ x. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను. tan h ఇన్వర్స్ x. ఓకే, ప్లస్ c. ఓకేనా, సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x/1/2 + 1 అంటే 1 + 2/2. సో 1 + 2/2 బై 1 + 2/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకేనా, x/3/2 బై 3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకేనా, సో ఈ 3/2 అనేది న్యూమినేటర్లోకి వెళ్తే ఏమవుతుంది? డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది, న్యూమినేటర్ డినామినేటర్ అంటే 2/3 అవుతుంది. సో x 2/3 ఇంటూ x/3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకేనా,
సో దీన్నే ఏమని రాయొచ్చు అంటే చూడు జాగ్రత్తగా వినండి, 2/3 x ఇంటూ x పవర్ 1/2 రాయొచ్చామా దీన్ని? చూడండి ఒకసారి, ఇక్కడ ఏమన్నట్టు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1 + 1/2 అంటే 2 + 1/2 3/2. సో ఈ x పవర్ 3/2ని ఎట్లా రాసాము? x పవర్ 1 ఇంటూ x పవర్ 1/2 అని రాసాం, మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? 2/3 ఇంటూ చూడండి 2/3 ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయొచ్చు కదా. x పవర్ 1/2 ఏమని రాయొచ్చు? రూట్ ఎక్స్ అని రాయొచ్చు, మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. అర్థమైందా? ఇదే ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. సో రూట్ ఎక్స్ మైనస్ 2/1 మైనస్ x² dx. సో ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ dx అంటే x పవర్ 1/2 అని రాయొచ్చు రూట్ ఎక్స్ని, x పవర్ 1/2. సో x పవర్ n dx అంటే x పవర్ n+1/n+1. సో ఇది ఫార్ములా. ఓకేనా? మైనస్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ x² అంటే tan h ఇన్వర్స్ x. ఇది కూడా ఫార్ములానే. ఓకేనా? పక్కన రాసాను చూడండి ఫార్ములాస్. ఓకే, సో x పవర్ 1/2 ఇక్కడ సింప్లిఫై చేసాం, 1 + 2/2 3/2. సో x పవర్ 3/2/3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. సో ఈ 3/2 అనేది న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది? డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. సో 2/3 అవుతుంది. 2/3 ఇంటూ x పవర్ 3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే, సో ఈ 3/2ని ఏమని రాసామంటే x పవర్ 1 ఇంటూ x పవర్ 1/2 అని రాయొచ్చు. ఈ x పవర్ 1/2ని ఏమని రాయొచ్చు? రూట్ ఎక్స్ అని రాయొచ్చు. సో అదే రాసాం ఇక్కడ. ఓకేనా? 2/3 ఇంటూ x ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకేనా? అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ రోమన్లో 9th సమ్. ఓకే, సో పక్కన ఫార్ములాస్ కూడా రాసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? సో 10th ప్రాబ్లం, సెకండ్ రోమన్లోనే 10th ప్రాబ్లం. ఓకే, చూడండి. ఇంటిగ్రల్ x³ మైనస్ కాస్ x. సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ x³ మైనస్ కాస్ x ప్లస్ 4/రూట్ x² ప్లస్ 1. x³ మైనస్ కాస్ x ప్లస్ 4/x² ప్లస్ 1 dx. x బిలాంగ్స్ టు r. ఓకేనా? సో ఇదే ప్రాబ్లం. సో సొల్యూషన్లో ప్రాబ్లం రాసింది చూడండి. x³ మైనస్ ఇంటిగ్రల్ x³ dx మైనస్ ఇంటిగ్రల్ కాస్ x dx ప్లస్ 4 ఇంటూ 4 బయటకు రాశాను 1/√x² ప్లస్ dx. ఓకే, అర్థమైందా? సో ఇంటిగ్రల్ x³ dx అంటే x పవర్ n dx. x పవర్ n dx ఫార్ములా ఏంటి? x పవర్ n+1/n+1. సో అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. మైనస్ చూడండి ఇంటిగ్రల్ కాస్ x dx అంటే సైన్ x. ఇది కూడా ఫార్ములానే. ఓకేనా? ప్లస్ 4 ఇంటూ 1/√x² ప్లస్ 1. దీనికి కూడా ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? సైన్ h ఇన్వర్స్ x ఫార్ములా. చూడండి ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ 1 dx అంటే సైన్ h ఇన్వర్స్ x. ఓకేనా? సో ఇది కూడా ఫార్ములానే. ఓకే, ఇంటిగ్రల్ కాస్ x dx అంటే సైన్ x ప్లస్ 4 ఇంటూ 4 బయట రాసాము. ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ 1. √x² ప్లస్ 1 అంటే దీని ఫార్ములా సైన్ h ఇన్వర్స్ x. ఓకే, సో సైన్ h ఇన్వర్స్ x ప్లస్ c. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తాం చూడండి. x పవర్ 3 + 1 అంటే 4/4 మైనస్ సైన్ x ప్లస్ 4 సైన్ h ఇన్వర్స్ x ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకేనా? x పవర్ 4 మైనస్ సైన్ x ప్లస్ 4 సైన్ h ఇన్వర్స్ x ప్లస్ c. ఇది ఫార్ములా, ఇదే ఆన్సర్. ఓకేనా? సో ఇది ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x. సో ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n+1/n+1. సో ఇది ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకున్నామా? ఓకే, సో సెకండ్ రోమ్లో 10th ప్రాబ్లం. x³ మైనస్ కాస్ x ప్లస్ 4/√x² ప్లస్ 1 dx. సో ఫార్ములాస్ కంపల్సరీ బాగా రావాలమ్మా. ఫార్ములాస్ వస్తేనే మీరు
ఈ ప్రాబ్లమ్స్ బాగా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? చూడండి, ప్రతి స్టెప్లో మనం ఫార్ములా యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, 11th సమ్ చూడండి. ఇంటిగ్రల్ cos hx ప్లస్ 1/√x² + 1 dx. ఓకే, చూడండి సొల్యూషన్. సో ఇచ్చిన లెక్క రాస్తున్నాను ప్రాబ్లం, ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ cos hx ప్లస్ 1/√x² + 1 dx. ఓకే, సో cos hx విడివిడిగా రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ cos hx dx ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² + 1 dx. ఓకే, ఇంటిగ్రల్ cos hx అంటే ఇది కూడా ఫార్ములా sin hx. సో పక్కన ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ cos hx ఏంటి ఫార్ములా? sin hx. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ √x² + 1. సో sin h−1x. ఓకేనా? సో ఇంటిగ్రల్ cos hx అంటే sin hx, ఇంటిగ్రల్ 1/√x² + 1 అంటే sin h−1x. ఓకే, సో ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ cos hx అంటే sin hx ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² + 1 dx అంటే sin h−1x. ఓకేనా? చూడండి, ఫార్ములా వస్తే అంత ఈజీగా అయిపోయింది ప్రాబ్లం. సో ఇక్కడ ఫార్ములా యూస్ చేసామంతే. ఈ ఫార్ములా రాకపోతే మీరు ప్రాబ్లం చేయలేరు. ఓకే, సో ఫార్ములాస్ బాగా చదవండి. ఓకేనా? ఇంటిగ్రల్ cos hx dx. సో ప్లస్ ఇంటిగ్రల్ విడివిడిగా రాసాం. ఇంటిగ్రల్ 1/√x² + 1 dx. ఇంటిగ్రల్ cos hx అంటే sin hx ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² + 1 dx అంటే sin h−1x. అర్థమైందా? ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 12th సమ్. ఇందులోనే సెకండ్ రోమన్లోనే 12th సమ్. ఇంటిగ్రల్ sin hx చూడండి ఒకసారి ప్రాబ్లం. ఇంటిగ్రల్ sin hx ప్లస్ 1/x² - 1 హోల్ పవర్ 1/2 dx. ఓకే, సో x బిలాంగ్స్ టు I సబ్సెట్ ఆఫ్ -∞ -1 యూనియన్ 1, ∞. ఓకేనా? ఓకే, చూడండి ఇంటిగ్రల్ sin hx. సో విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేద్దాం చూడండి. సొల్యూషన్ ఇంటిగ్రల్ sin hx ప్లస్ 1/x² - 1 హోల్ పవర్ 1/2 dx. ఓకేనా? విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ sin hx dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x² - 1 హోల్ పవర్ 1/2 dx. ఓకేనా? ఇది ప్రాబ్లం. ఓకే, ఇంటిగ్రల్స్ విడివిడిగా అప్లై చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ sin hx dx అంటే ఫార్ములా తెలుసు కదా, cos hx. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ చూడండి x² - 1 హోల్ పవర్ 1/2. చూడండి దీనికి విడివిడిగా అప్లై చేస్తున్నాం చూడండి. x² ప్లస్ 1/, ఇంటిగ్రల్ 1/x² హోల్ పవర్ 1/2 అంటే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే ఏమొస్తుంది? x⁴ వస్తుంది మైనస్ 1 పవర్ హోల్ పవర్ 1/2 అంటే 1. ఓకే, అర్థం. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? సింపుల్గా x² - 1 రూట్లో రాయొచ్చు కదా ఇలాగా. చూడండి dx. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం? x⁴ 1/2 అంటే √x అని రాస్తున్నాం కదా. ఓకే, సో అట్లాగే ఏమని రాయొచ్చు దీన్ని? cos hx ఇంటిగ్రల్ 1/√x² - 1 అని రాయొచ్చు. ఓకేనా? సో cos hx ప్లస్ ఇంటిగ్రల్
1/√x² - 1 అని రాయొచ్చు కదా dx. సో √1/x² - 1 అంటే ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ ఏంటి ఫార్ములా? x ప్లస్ √x² - 1 ప్లస్ c. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏం లేదు. x² మైనస్ మనము x⁴1/2ని ఏమని రాస్తున్నాము? x⁴1/2ని ఏమని రాస్తున్నాము? √x అని రాస్తున్నాం కదా. సో అట్లాగే ఇక్కడ x² - 1 √1/2ని √x² - 1 అని రాశాను. సో x⁴1/2ని √x అని ఎట్లా రాస్తున్నామో అట్లాగే ఇక్కడ రూట్ పెట్టాను అంతే. x² - 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఓకే. సో దీనికి ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ x ప్లస్ √x² - 1 కదా. ఏంటి? 1/ఇంటిగ్రల్ 1/√x² - 1 dxకి ఫార్ములా. ఓకేనా? ఇక్కడ ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. cos hx ప్లస్ లాగ్ ఆఫ్ x ప్లస్ √x² - 1